నీడల వెంటాడిన నిజం. అది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు వెలుగుపల్లి. బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా ఉండే ఊరు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఆ గ్రామం మొత్తాన్ని భయంతో కప్పేసింది. ఆ గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికీ అయినా సహాయం చేసే స్వభావం గలవాడు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా రాత్రి చూసేవారు. భారీ వర్షం పడుతోంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆ సమయంలో గ్రామం చివర ఉన్న పాత ఇంటి దగ్గర నుంచి ఒక్కసారిగా కేకలు వినిపించాయి. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఆ ఇంట్లో నివసించే శంకర్ అనే వ్యక్తి మృతదేహం కనిపించింది. అతను గ్రామంలోనే చాలా ధనికుడుగా పేరుంది. అతని దగ్గర చాలా డబ్బులు, భూములు ఉండేవి. పోలీసులు వచ్చి విచారణ మొదలుపెట్టారు. మొదటి అనుమానం అందరికీ ఒకే వ్యక్తిపై పడింది. అది రమేష్. ఎందుకంటే మృతదేహం దగ్గర రమేష్ వేసుకునే చేతి గడియారం కనిపించింది. గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రమేష్ ఇలాంటి వాడు కాదు అని కొందరు చెప్పారు. సాక్ష్యం ఉన్నప్పుడు ఎలా నమ్మాలి అని ఇంకొందరు అన్నారు. పోలీసులు రమేష్ను స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించారు. నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు అని పోలీస్ అధికారి అడిగాడు. రమేష్ కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పాడు. నేను నిజం చెప్పితే మీరు నమ్మరు సార్. మేము నిర్ణయిస్తాం, నువ్వు చెప్పు అన్నాడు పోలీసులు. రమేష్ చెప్పిన కథ వినగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిన్న రాత్రి అతను ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. కానీ కారణం వేరే. శంకర దగ్గర పనిచేసే ఒక చిన్న బాలుడు రమేష్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పాడు, అన్నా, నా జీతం ఇవ్వడం లేదు, అడిగితే కొడతాడు. అది విని రమేష్ కోపంతో శంకర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి శంకర్ ఇప్పటికే చనిపోయి పడి ఉన్నాడు. భయపడి రమేష్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని గడియారం అక్కడే పడిపోయింది. పోలీసులు మొదట ఈ కథను నమ్మలేదు. కానీ విచారణ కొనసాగింది. ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా వీడియోను పోలీసులు చూశారు. ఆ వీడియోలో కనిపించింది మాత్రం రమేష్ కాదు. అక్కడికి రాత్రి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగింది శంకర్ సొంత తమ్ముడు మధు. తర్వాత తెలిసింది అసలు నిజం. శంకర్ తన ఆస్తి అంతా అమ్మేసి విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అలా జరిగితే మధుకు ఒక్క రూపాయి కూడా రాదు. దాంతో కోపంతో మధు ఆ రాత్రి వచ్చి తన అన్నను చంపేశాడు. రమేష్ అక్కడికి వచ్చేసరికి అప్పటికే హత్య జరిగిపోయింది. చివరికి పోలీసులు మధుని అరెస్ట్ చేశారు. గ్రామం మొత్తం ఊపిరి పీల్చుకుంది. అందరూ రమేష్ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పారు. అప్పుడు రమేష్ ఒక్క మాట మాత్రమే చెప్పాడు, నిజం నీడలా ఉంటుంది. ఎంత చీకటి ఉన్నా ఒకరోజు వెలుగులోకి వస్తుంది. మీకు మా వర్క్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.